10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళా పాస్ అయ్యి మళ్ళా చదివి డాక్టర్లు అయిన వాళ్ళు కలెక్టర్లు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అర్థమైందా? ఏదో ఒక క్లాస్ ఫెయిల్ అయితేనే మన జీవితం అంతా ఫెయిల్ అయినట్టు కాదు. అర్థమైందమ్మా? ఇప్పుడు మీరు స్కూల్ వదిలేసినా కూడా మళ్ళీ పోయి ఇప్పుడు అకాడమిక్ ఇయర్ వస్తుంది కదా, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఇంకా సమ్మర్ అయిపోతానే స్కూల్లో జాయిన్ అయ్యి చదువుకొని చూడి అక్కల్లాగా మీరు కూడా జాబ్ తెచ్చుకోవాలి ఫ్యూచర్ లో. అర్థమైందమ్మా? మనకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. లేడీస్ రిజర్వేషన్ ఉంది. రిజర్వేషన్లలో కూడా మీరు మీ జాబ్స్ సంపాదించవచ్చు. అర్థమైందా? మీకు జాబ్ చేయాలనుందా, పనికి పోవాలనుందా? చెప్పండి. చెప్పండి. మీరు నోట్ తెచ్చి చెప్పాలా, లేకపోతే పంపించలేదు ఈరోజు. మీకు జాబ్ చేయొచ్చు. అక్క ఎంత బాగా జాబ్ చేస్తుంది. హ్యాపీగా మార్నింగ్ వచ్చి ఈవినింగ్ మీకు అందరికి చేసి వెళ్ళిపోతుంది అనమాట. మీరు చదువుకుంటారా? చదువుకోవాలని వాళ్ళు కూడా ఆశ ఉంటుంది. పరిస్థితి వాళ్ళకి అట్లా వచ్చేసింది. సంపాదించే వాళ్ళు లేకపోతే పిల్లలు కూడా చెయ్యి ఎంతో బాగుపడాలని వాళ్ళు కూడా ఈ విధమైన పరిస్థితులు ఉన్నాయని ఈ విధమైన పరిస్థితులు ఇంట్లో ఉన్నాయనే ఇప్పుడు ఫ్రీగా ఫుడ్ ఎందుకు పెడతాండేది. పిల్లలు అక్కడే తినొచ్చు. డైలీ ఎగ్ ఎందుకు ఇస్తున్నారు? పిల్లలు ఆలోచించడానికి మీకోసమే చెప్తాండేది. అర్థమైందా? మీరందరూ కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో జాయిన్ కావాలా, లేకపోతే నేనే మీ ఇంటికి వచ్చి తీసుకుపోయి జాయిన్ చేస్తాను. అర్థమైందమ్మా? తర్వాత ఇంకో విషయము, ఈరోజు చైల్డ్ మ్యారేజెస్, బాల్య వివాహాలు ఎవరు చేసుకోవద్దమ్మా. బాల్య వివాహం అంటే ఆడపిల్లలకు 18 సంవత్సరాల లోపల, మగపిల్లలకు 21 సంవత్సరాల లోపల పెళ్లి చేస్తే అది నేరము. అర్థమైందమ్మా? దగ్గర దగ్గర 2 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. ఎవరికి? పెళ్లి చేసిన వాళ్ళకి, ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళకు కూడా. అది తెలుసా మీకు? ఆ పెళ్లికి పోయిండే వాళ్ళకు కూడా శిక్ష పడుతుంది. ఇప్పుడు ఇంకా ఆడపిల్లలకు కూడా 21 సంవత్సరాలు చేస్తారు అనుకుంటా. 18 సంవత్సరాలు ఉంది. ఆడపిల్లలు కూడా ఇప్పుడు 21 సంవత్సరాల వరకు పెళ్లి చేయకూడదు అనేది వస్తుంది అనమాట. అర్థమైందమ్మా? కాబట్టి మీ పేరెంట్స్ మీకు పెళ్లి చేసుకోండి అని చెప్తే మీరే ధైర్యంగా, లేదు మా మేడం చెప్పింది మేము 18 సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోము అని మీరే ధైర్యంగా చెప్పాలా. మేము ఇక్కడే అవైలబుల్ ఉన్నాం కదా, మేము ఎక్కడో దూరం నుండి రాలేదు. జయ ఇక్కడే ఉంటుంది, నేను ఇక్కడే ఉంటా, సచివాలయం ఇక్కడే ఉంది. అర్థమైందా? మీ సచివాలయంలో ఎవరు తెలియదంటే నేను తెలుసు కదా అందరికి, ప్రతి ఒక్కరికి తెలుసు. నేను నాకు వచ్చి చెప్పండి. అర్థమైందా? నేను మాట్లాడతాను మీ పేరెంట్స్ తో. నేను చదువుకుంటాను, నేను జాబ్ ఫ్రీనే కదా, చదువు డబ్బు కట్టే అవసరం లేదు కదా. ఇంటర్ ఫ్రీ ఉంది, డిగ్రీ ఫ్రీ ఉంది, పీజీ ఫ్రీ ఉంది. అర్థమైందమ్మా? నేను చదువుకుంటాను, జాబ్ చేసేంత వరకు నేను చదువుకుంటాననే పట్టుదల మీలో ఉండాలా. పేరెంట్స్ చదువు ఉండదు కాబట్టి మీకు అటువంటి సజెషన్ ఇస్తారు, పెళ్లి చేసుకోండి అని. మీ పేరెంట్స్ కి చదువు ఉండే వాళ్ళు చెప్పరు ఎవరు అట్లా. చదువు ఉండే వాళ్ళు చదివిస్తారు, మళ్ళీ వాళ్ళ పిల్లలు జాబ్ చేస్తారు. మీ పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్ అవ్వడం వలన, మీ పేరెంట్స్ కి విషయాలు తెలియకపోవడం వలన గవర్నమెంట్ ఈ ప్రోగ్రాం పెట్టింది. మీరు పేరెంట్స్ ని, పిల్లల్ని అందరినీ పిలిచి ఈ విషయాలు ప్రతి ఒక్కరికి తెలియజేయాలా. ఇప్పుడు తెలిస్తే చేసుకున్నారు. ఇప్పుడు ఈ పిల్లలందరికీ తెలిసింది 18 సంవత్సరాల లోపల పెళ్లి చేసుకోవడం నేరము అని. కాబట్టి మీరు చేసుకుంటారా? చేసుకోరు. ఇంట్లో పేరెంట్స్ చెప్పినా వాళ్ళకి తెలియకపోవడం వల్ల చెప్తున్నారు కాబట్టి మీరు చెప్పాలా. కలెక్టర్ ఆర్డర్ అమ్మా, ఇది తీసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రోగ్రాం పెట్టాలని కలెక్టర్ ఆర్డర్. ఇది మీకు అందరికీ కూడా తెలియజేయాలా అని. అక్క నువ్వు చెప్తే వింటారు అని పిలుచుకొని వచ్చింది. ఎందుకమ్మా? ఇది నా కోసమా, ఆమె కోసమా? మీ ప్రజల కోసమే. మీ కోసము. ఇంకా రాని వాళ్ళకు కూడా మీరు చెప్పాలా. మీ పక్కిళ్ళలో ఎవరికైనా పెళ్లి చేస్తా అంటే కూడా వద్దక్క, ఇంకో సంవత్సరం ఆగుదాము, 18 అయిపోతుంది, తర్వాత చేద్దాంలే, ఏమంత తొందర, మన పాపకు మనం అన్నం పెట్టలేమా అని మీరు చెప్పాలా. మనం పిల్లల్ని కనింటే పెళ్లి చేసేది మాత్రమేనా? కాదు కదా. మన పిల్లలు చదువుకొని బాగా మంచి జాబ్ చేయాలా లేదమ్మా? ఇప్పుడు మనం పనికి పోతాన్నాము, మన పిల్లల్ని పనికి పంపిస్తామా? పంపించకూడదు. అర్థమైందా? పిల్లల్లో పేరెంట్సే కాదు, పిల్లలు
పిల్లల్లో కూడా అవేర్నెస్ రావాలా. చూడ ఆంటీ వాళ్ళంతా ఎంత బాగా చదువుకొని జాబ్ చేస్తున్నారు, మేము ఇట్లా పనికి పోతే మాకు జాబ్ రాదు కదా. ఇప్పుడు నేను 10th చదివినాను. నా బిడ్డకి ఏం చేయాలనుకుంటాను, నేను ఇంకా అత్యున్నతమైన చదువు చదువుకోవాలని నా కోరుకుంటుంది. అట్లా ఉండాలి. అర్థమైందమ్మా? కాబట్టి బాల్య వివాహాలు నేరము. ఎవరే కానీ 18 సంవత్సరాల లోపల పెళ్లిళ్ళు చేసుకోవద్దండి. ఎవరైనా చేసుకుంటున్నా కూడా మా దృష్టికి తీసుకొని రావండి. మీరే ధైర్యంగా చెప్పాలా, మేము చదువుకుంటాము, మేము పెళ్లి చేసుకోము, మా కాళ్ళ మీద మేము నిలబడతాము. ఇంకా ఈ 18 సంవత్సరాల లోపల పెళ్లి చేస్తే వచ్చే అనర్థాలు ఏమంటే, వాళ్ళ పిల్లలు శారీరకంగా మానసికంగా రేపు పొద్దున గర్భవతి కావడానికి కానీ వాళ్ళకి బాడీ ఫిజికల్ గా మెంటల్ గా వాళ్ళు తయారై ఉండరన్నమాట. కాబట్టి మనము పెళ్లి తర్వాత ప్రెగ్నెన్సీ అవుతుంది కదా, ప్రెగ్నెన్సీకి మన బాడీ సహకరించదు. మళ్ళీ అబార్షన్లు అవ్వడము, చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల అబార్షన్లు అవ్వడము, ఇటువంటివన్నీ ఆరోగ్యకరమైన మరణించింది ఒక తల్లి, చిన్న పాప. ఇట్లా చిన్న మ్యారేజ్ పెళ్ళైందా, డెలివరీ చేయలేక పాప తల్లి బిడ్డ రెండు చనిపోయింది. ఇవన్నీ అవాయిడ్ చేయడానికి మన ప్రభుత్వము ఇంత మంచి ప్రోగ్రాము పెట్టిందనమాట. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ కూడా కడుపులో ఆడపిల్ల ఉంటే అబార్షన్ చేసుకుంటామనే ఆలోచనలకు స్వస్తి చెప్పండి. బాల్య వివాహాలకు స్వస్తి చెప్పండి. డ్రాప్ అవుట్స్ ఎవరైనా ఉంటే మళ్ళీ స్కూల్లో జాయిన్ కండి. అర్థమైందా? మీరంతా స్కూల్లో జాయిన్ అయ్యే వరకు నేను జయా మాత్రం వదలము. అర్థమైందమ్మా? మీరు మళ్ళీ స్కూల్లో పోయి జాయిన్ చేస్తాం కంపల్సరీ. అర్థమైందా? మీరేం మరీ రాత్రంతా కష్టపడి చదవలేమో అనే ఆలోచనలో ఉండకండి. మీకు ఎంత అయితే అంత చదవండి. అర్థమైందమ్మా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను అడగండి, నేను తెప్పిస్తాను. అర్థమైందా? మీరు బాగా చదువుకొని రేపు పొద్దున మంచి జాబ్స్ చేయాలి.